హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి బర్త్డే యాజ్ టీచర్స్ డే సందర్భంగా ఆయన హిస్టరీ తెలుసుకుందామా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఓం వాజ్ ఎన్ ఇండియన్ పొలిటీషియన్, ఫిలాసఫర్ అండ్ స్టేట్స్మ్యాన్ హూ సర్వ్డ్ as the second president of India from 1962 to 1967. He was previously served as the first vice president of India from 1952 to 1962. He was the second ambassador of India to the Soviet Union from 1949 to 1952. ఇప్పుడు తెలుగులో చూద్దామా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు 1962 నుంచి 1967 వరకు భారతదేశం రెండో రాష్ట్రపతిగా పనిచేసిన భారతీయ రాజకీయవేత్త, తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు. అతను గతంలో 1952 నుంచి 1962 వరకు భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా పనిచేశాడు. అతను 1949 నుంచి 1952 వరకు సోవియట్ యూనియన్లో భారతదేశానికి రెండవ రాయబారిగా ఉన్నాడు. ఆయన పుట్టింది వచ్చేసి 5 సెప్టెంబర్ 1888 తిరుత్తణిలో పుట్టాడు. చనిపోయింది వచ్చేసి 17 ఏప్రిల్ 1975 చెన్నైలో చనిపోయారు. అంటే అదొక 12, ఇదొక 75, 87 ఇయర్స్ బతికారు. ఆయన వచ్చేసి ఆయన ప్రెసిడెంట్గా చేసింది మన ఇండియాకి 1962 to 1967, అంటే 5 ఇయర్స్ చేశారు. వైస్ ప్రెసిడెంట్కి చేసింది 1952 to 1962, అంటే 10 ఇయర్స్ చేశారు. ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ చేశారు. సో ఎడ్యుకేషన్ వచ్చేసి మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్ 1906 to 1908. తర్వాత మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్లో మళ్ళీ 1904 to 1906 మళ్ళీ చేశారు. తర్వాత ఓవర్సీస్ యూనివర్సిటీలో 1900 to 1904 చేశారు. తర్వాత ఈయనకు వచ్చిన అవార్డ్స్ వచ్చేసి భారతరత్న వచ్చింది, టెంపులేషన్ ప్రైజ్ వచ్చింది, పీస్ ప్రైజ్ ఆఫ్ ద జర్మన్ బుక్ ట్రేడ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అని వచ్చింది. శివకము రాధాకృష్ణ ఈయన పెళ్ళాం. సో ఇదే ఆయన హిస్టరీ. థ్యాంక్ యూ.